ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనము. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమనగా, మన ద్వారా ఎదుటి వారికి ఏ మేలైతే జరుగుతుందో ఆ జరిగే మేలు విషయంలో మనం వెనుకడుగు వేయకూడదు. ఎదుటి వారికి సహాయం చేసే విషయంలో మనము వాళ్ళకి చేయకుండా మన హృదయాన్ని కఠినపరచుకొనకూడదు. కఠినపరచుకుంటే మనం దేవుని పిల్లలము కాలేము. మనం దేవుని పిల్లలము కనుక ఈ లోకంలో ఎవరైతే మన యొద్ద నుండి సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో, ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వడము, వస్త్రములు లేని వారికి వస్త్రములు ఇవ్వడము, ఇలాగా విధవరాలి పక్షముగా నిలబడి న్యాయం జరిగే వరకు మాట్లాడడము, అప్పుల్లో ఉన్న వారిని ఆదరించడము, అనారోగ్య సమస్యల్లో ఉన్న వారిని పరామర్శించడము, కృంగినటువంటి వారి యొద్దకు, ఆత్మీయ జీవితంలో బలహీనమైనటువంటి వారి యొద్దకు వెళ్ళి దేవుని యొక్క వాక్యముతో వారిని బలపరచడము, ఇలాంటివన్నీ కూడా మనం చేయాలి. ఈ మేలు చేసే విషయంలో మనం ఎల్లప్పుడూ కూడా అలసిపోకుండా, వెనకడుగు వేయకుండా, దానిని పొందే వారికి, నీ యొద్ద అంటే నీకు కనిపించినటువంటి వారికి దానిని నువ్వు తప్పకుండా వారి జీవితాలలో ఆ మేలు చేయాలి. అలా చేసినప్పుడు దేవుని యొద్ద నుండి గొప్ప ఆశీర్వాదాలు మనందరము కూడా పొందుకుంటాము. కాబట్టి ఈరోజు మనందరము కూడా ఎదుటి వారికి మేలు చేసే విషయంలో వెనుకడుగు వేయకుండా వారికి మేలు చేసి దేవుని యొద్ద నుండి నూరంతల ఆశీర్వాదం మనందరం కూడా పొందుకుందాము గాక. ఆమేన్.